హలో ఫ్రెండ్స్ అండ్ మై ఐడియా సబ్స్క్రైబర్స్. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. ఆఖరిగా తన సిస్టర్ నెజుకో తప్ప తన కుటుంబంలో అందరూ చనిపోవడంతో తన సిస్టర్ని ఎలాగైనా కాపాడుకోవడానికి టాంజిరో ట్రై చేస్తుండగా నెజుకో ఒక డీమన్లా మారడంతో గియు తోమియోకా అనే డీమన్ స్లేయర్ నెజుకోని చంపడానికి ట్రై చేస్తాడు. కానీ టాంజిరో ఇంకా నెజుకో మధ్య ఉన్న బాండ్ వల్ల నెజుకో ఒకవేళ అన్ని డీమన్స్లా కాదేమో అనుకొని టాంజిరోని ఉరోకోడాకి అనే ట్రైనర్ దగ్గరికి పంపుతాడు. దానితో ఉరోకోడాకి తన స్టైల్లో టాంజిరోకి ట్రైనింగ్ ఇస్తూ ఆఖరి టెస్ట్ పెట్టడానికి ఒక పెద్ద బండరాయిని పగలగొట్టమంటే మన హీరో టాంజిరో కష్టపడి ట్రైనింగ్ తీసుకుంటూ సాబిటో ఇంకా మాకుమో సాయంతో తన తప్పులు తెలుసుకుంటూ ఆఖరికి ఆ బండరాయిని పగలగొట్టి తన ట్రైనింగ్ని పూర్తి చేస్తాడు. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు కొన్ని ముఖ్యమైన యానిమే అప్డేట్స్ని అయితే చూసేద్దాం. సోలో లెవెలింగ్ ఫ్యాన్స్ అందరికీ ఒక మంచి అప్డేట్. 2025లో సోలో లెవెలింగ్ సీజన్ 2 మాత్రమే కాదు, సోలో లెవెలింగ్ లైవ్ యాక్షన్ సిరీస్ కూడా రిలీజ్ చేస్తామని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఇకపోతే మోస్ట్ పాపులర్ యానిమేగా పేరు సంపాదించుకున్న డ్రాగన్ బాల్ జీ, బ్లీచ్, నారుటో ఇంకా వన్ పీస్ యానిమేలలో ఏదైనా యానిమేని డిలీట్ చేసే ఆప్షన్ ఉంటే మీరు ఏ యానిమేని డిలీట్ చేస్తారు అని అడిగితే మోస్ట్ పాపులర్ యూట్యూబర్ అయిన మిస్టర్ బీస్ట్ బ్లీచ్ని సెలెక్ట్ చేయడంతో బ్లీచ్ ఫ్యాన్స్ మిస్టర్ బీస్ట్ మీద చాలా మండిపడుతున్నారు. ఇకపోతే తెలుగులో కూడా చాలా బాగా పాపులర్ అయిన యానిమే మై హీరో అకాడమియాకి ప్రీక్వల్ అయిన మై హీరో అకాడమియా విజిలాంటీస్ యానిమే ఏప్రిల్ 7th నుంచి స్టార్ట్ అవబోతుందంట. ఇది మై హీరో అకాడమియా స్టోరీకి 5 ఏళ్ల ముందు జరిగిన కథని కూడా అప్డేట్ ఇచ్చారు. ఇకపోతే మార్చ్ 22 ఇంకా మార్చ్ 23ని యానిమే ఫ్యాన్స్ అందరూ మీ క్యాలెండర్లలో మార్క్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే అదే రోజు మనకి చాలా యానిమే అప్డేట్స్ రాబోతున్నాయని అనౌన్స్ చేశారు. ఇందులో చైన్సా మ్యాన్ రీజే ఆర్క్ మూవీ ట్రైలర్ ఇంకా రిలీజ్ డేట్, టోక్యో రివెంజర్ సీజన్ 4 రిలీజ్ డేట్, డీమన్ స్లేయర్ మూవీ ట్రైలర్ ఇంకా రిలీజ్ డేట్, జుజుట్సు కైసెన్ సీజన్ 3 ట్రైలర్ ఇంకా రిలీజ్ డేట్, ఇంకా వన్ పంచ్ మ్యాన్ సీజన్ 3 ట్రైలర్ కూడా మార్చ్ 23కే రాబోతుందని అప్డేట్ ఇచ్చారు. కాబట్టి ఈ డేట్కి మనకి చాలా యానిమే అప్డేట్స్ రాబోతున్నాయి. ఇంకా ఆఖరిగా మీరు మంచి ఎలివేషన్ సీన్స్తో ఒక ఓవర్ పవర్డ్ హీరో ఉన్న యానిమేని చూడాలనుకుంటున్నారా? అయితే మీరు ఈ యానిమేని తప్పకుండా చూసేయాల్సిందే. ఈ యానిమే పేరు ఓవర్లార్డ్. ఈ యానిమే ఇప్పటి వరకు 4 సీజన్స్ ఇంకా 52 ఎపిసోడ్స్తో పాటు రీసెంట్గా ఒక మూవీని కూడా రిలీజ్ చేసుకుంది. మీరు ఎప్పటి నుంచో ఆడుతున్న ఒక గేమ్లో ఒక ఓవర్ పవర్డ్ మెయిన్ క్యారెక్టర్గా ఇరుక్కుపోతే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ యానిమేని తప్పకుండా చూసేయాల్సిందే. కానీ ఈ యానిమేలో ఎలివేషన్స్ని ఫీల్ అవ్వాలంటే కొంచెం ఓపిక ఉండాలి. కానీ ఆ ఎలివేషన్ సీన్స్ని చూసాక ఈ యానిమే నిజంగా వర్త్ అనిపిస్తుంది. మీకు ఏదైనా గేమ్లో ఇరుక్కుపోయే ఆప్షన్ ఉంటే మీరు ఏ గేమ్ని సెలెక్ట్ చేసుకుంటారో కింద నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే టాంజిరో తన ట్రైనింగ్ని పూర్తి చేయడానికి గల కారణం తన వాసన పసిగట్టే శక్తి ద్వారా ఎనిమిని ఎక్కడ ఏ టైంలో అటాక్ చేస్తే గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందో కొన్ని థ్రెడ్స్ ద్వారా కనిపెట్టే కొత్త టెక్నిక్ అని టాంజిరో తన మనసులో అనుకుంటుండగా అక్కడికి చేరుకున్న ఉరోకోడాకి ఆశ్చర్యపోతూ, టాంజిరో, నిజం చెప్పాలంటే నాకు నిన్ను ఫైనల్ ఎగ్జామ్కి పంపడం ఇష్టం లేదు. ఎందుకంటే నేను ట్రైనింగ్ ఇచ్చిన ఇంకొక స్టూడెంట్ చావుని చూడడం నా వల్ల కాదు. నువ్వు ఈ రాయిని పగలగొట్టడం నీ వల్ల కాదనే నీకు ఈ టెస్ట్ పెట్టా. కానీ నువ్వు నా అంచనాలనే మించిపోయి నేను గర్వపడేలా చేశావు అనడంతో మన టాంజిరో ఎమోషనల్ అయ్యి కన్నీరు పెట్టుకుంటాడు. ఇలానే నీ ఫైనల్ ఎగ్జామ్ని కూడా నువ్వు విజయవంతంగా పూర్తి చేస్తావని కోరుకుంటున్నా. నెజుకో ఇంకా నేను నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాం. కట్ చేస్తే
ఎగ్జామ్కి రెడీ అవ్వడం కోసం టాంజిరో తన హెయిర్ని కట్ చేస్తుండగా ఉరోకోడాకి ఒక్కటి గుర్తుపెట్టుకో టాంజిరో, ఎంతమంది మనుషుల్ని తింటే ఆ డీమన్స్ అంత శక్తివంతంగా మారతాయి. ఇంకా కొన్ని డీమన్స్ ఎంత శక్తివంతంగా ఉంటాయంటే అవి మ్యాజికల్ పవర్స్ని కూడా వాడగలుగుతాయి. కాబట్టి వాటి నుంచి నిన్ను రక్షించడానికి నీకు ఈ ఫాక్స్ మాస్క్ని ఇస్తున్నా. దీని మీద ప్రొటెక్షన్ మ్యాజిక్ ఉంది. కట్ చేస్తే టాంజిరో పడుకున్న తన సిస్టర్ నెజుకోకి బాయ్ చెప్పి తనకి ట్రైనింగ్ ఇచ్చిన గురువుకి థ్యాంక్స్ చెప్పి వెళ్తూ, సాబిటో ఇంకా మాకోమో కూడా నా థ్యాంక్స్ని తెలియచేయండి అని చెప్పి వెళ్ళిపోతాడు. కానీ ఇది విన్న ఉరోకోడాకి షాక్ అయ్యి అసలెప్పుడో చనిపోయిన వాళ్ళ పేర్లు అసలు వీడికెలా తెలుసు అనుకుంటాడు. అలా మన టాంజిరో ఆఖరికి ఫైనల్ ఎగ్జామ్ని కండక్ట్ చేసే ప్లేస్కి చేరుకోవడంతో తనలాగే ఎగ్జామ్లో పాల్గొనడానికి అక్కడికి చేరుకున్న ఎంతో మందిని చూస్తాడు. కట్ చేస్తే అక్కడికి చేరుకున్న ఇద్దరు ఎగ్జామ్ ప్రాక్టర్స్ ఈ రాత్రి మొదలవ్వగానే వాళ్ళ ఫైనల్ రౌండ్ మొదలవుతుందని, వాళ్ళిప్పుడున్న ఈ కొండ మీద వాళ్ళ చుట్టూ చూస్తున్న ప్రత్యేకమైన ఫ్లవర్స్ సాయంతో ఎన్నో డీమన్స్ని ఈ అడవిలో బంధించుంచారని, ఇంకా వాళ్ళు ఈ భయంకరమైన అడవిలో 7 రోజులు గడిపి బతికి బయటపడడమే వాళ్ళ టెస్ట్ అని రివీల్ చేస్తారు. దానితో వాళ్ళ ఫైనల్ రౌండ్ ఎగ్జామ్ మొదలవుతుంది. అలా టెస్ట్ మొదలవ్వడంతో టాంజిరో, నేను రాత్రులు జాగ్రత్తగా డీమన్స్ నుంచి తప్పించుకుంటే చాలు, ఎందుకంటే తెల్లవారితే సన్లైట్కి ఆ డీమన్స్ ఎలాగో చనిపోతాయి అని అనుకుంటుండగా సడన్గా టాంజిరోకి ఒక డీమన్ వాసన రావడంతో డీమన్ ఎక్కడా అని చూస్తుండగా ఆ డీమన్ చేసిన అటాక్ నుంచి టాంజిరో తప్పించుకుంటాడు. కానీ మరొక డీమన్ కూడా టాంజిరోని అటాక్ చేయడంతో టాంజిరోని చంపడం కోసం 2 డీమన్స్ వాడు నా ఆహారం కాదురా నా ఆహారం అంటూ వాటిలోవి గొడవ పెట్టుకుంటాయి. మొత్తానికి కాంప్రమైజ్ అయ్యి 2 కలిపి అటాక్ చేసిన మన టాంజిరో తన ఖడ్గంతో చేసిన ఒక్క అటాక్తో 2 డీమన్స్ తలల నరికి వాటిని అంతం చేస్తాడు. అలా మనకి ఉరోకోడాకి టాంజిరోకి తన ఖడ్గాన్ని ఇచ్చిన ఫ్లాష్ బ్యాక్ రివీల్ అవుతుంది. దీనిని తీసుకెళ్ళు, ఇది నీ ఎగ్జామ్లో నీకు బాగా ఉపయోగపడుతుంది. అవునా, ఎందుకని? దీని స్పెషాలిటీ ఏంటి? ఈ ఖడ్గం నేను నీకు ముందుగా చెప్పిన అరుదైన ఖనిజంతో తయారు చేయబడింది. దీని సాయంతో నువ్వు డీమన్స్ని అంతం చెయ్యొచ్చు. వీటిని నిచెరిన్ స్వార్డ్స్ అని పిలుస్తారు. ఇంకొకటి టాంజిరో, దీనితో డీమన్స్ తలనరికి వాటి మొండెం నుంచి వేరు చేస్తేనే నువ్వు వాటిని చంపగలవు. కట్ చేస్తే టాంజిరోకి భయంకరమైన దుర్వాసన వస్తుంది. అసలు ఇలాంటి వాసన వస్తుందంటే అది చాలా బలమైన డీమన్ అయి ఉంటుంది అని టాంజిరో అనుకుంటుండగా ఎవరో కుర్రాడి కేకలు వినిపించడంతో అక్కడికి చేరుకున్న టాంజిరో ఒక పెద్ద సైజు డీమన్ని చూస్తాడు. మొదటిసారి అంత భారీ డీమన్ని చూసిన టాంజిరో భయంతో బిగుసుకుపోతాడు. ఎందుకంటే ఆ డీమన్ ఒక కుర్రాడి శవాన్ని అమాంతం ఒక్కసారిగా మింగేస్తుంది. ఇక తన ఎదురుగా ఉన్న ఇంకో కుర్రాన్ని ఆ డీమన్ అటాక్ చేసి వాణ్ణి కూడా తినబోతుంటే వాణ్ణి కాపాడడానికి టైంకి మన టాంజిరో ఆ డీమన్ చెయ్యి నరికి ఎంట్రీ ఇస్తాడు. కానీ టాంజిరోని చూసిన ఆ డీమన్, ఎవడొచ్చాడో చూడండి, ఫాక్స్ మాస్క్ ధరించిన మరొక కుర్రాడు. ఫాక్స్ మాస్క్ ధరించిన మరొక కుర్రాడా? అసలేం మాట్లాడుతున్నావు? ఇది ఏ యుగమో చెప్తావా? టైషో యుగం అని టాంజిరో చెప్పగానే ఆ డీమన్ పిచ్చి కోపంలో అరుపులు పెడుతూ తనని తాను అటాక్ చేసుకుంటూ, నన్ను ఇంకెన్ని సంవత్సరాలు ఇక్కడ బంధించుంచుతారా? దీనికి కారణమైన ఆ ఉరోకోడాకిని నేను అస్సలు వదలను. ఉరోకోడాకినా? ఆయన నీకు తెలుసా? బాగా తెలుసు. వాడే నన్ను ఇక్కడ బంధించాడు. కానీ నేను ఇక్కడున్న సమయంలో ఇప్పటి వరకు 25 మందిని తిన్నాను. అందులో 14 మంది ఉరోకోడాకి శిష్యులే.
ఇంకా నువ్వు 15వ వాడివి. నేను చంపిన వాడి శిష్యులలో కేవలం 2 నాతో తలపడగలిగారు. ఒకడు విచిత్రమైన రంగు జుట్టుతో ముఖంపై గాయంతో ఉన్నవాడు, వాడే చాలా శక్తివంతుడు. ఇంకొకరు కిమీనో ధరించిన చిన్న పిల్ల, తనంత శక్తివంతంగా లేదు కానీ చాలా వేగంగా కదిలేది. ఇది విన్న టాంజిరో భయంతో షాక్ అయిపోతాడు. అంటే వాళ్ళు చనిపోయారా? కానీ అది అసాధ్యం. నువ్వు ధరించిన ఆ ఫాక్స్ మాస్క్ బట్టే నేను కనిపెట్టా నువ్వు ఉరోకోదాకి శిష్యుడివని. మిగిలిన అందరూ కూడా అలాంటి మాస్క్లే వేసుకున్నారు. ఒక్కోసారి నాకేమనిపిస్తుందంటే ఉరోకోడాకియే కావాలని వాడి శిష్యులని నాకు బలివ్వడానికి ఇక్కడికి పంపుతున్నట్టు అనిపిస్తుంది. ఈ విషయమంతా ఆ చిన్నపిల్లకి చెప్పినప్పుడు తను షాక్ అయ్యి చాలా బాధపడింది. తరువాత తనని ముక్కలు ముక్కలుగా చీల్చి కడుపు నిండా ఆరగించా. అది విన్న టాంజిరో కోపంతో రగిలి ఆ డీమన్ని అటాక్ చేయడానికి వాడి అటాక్స్ నుంచి తప్పించుకుంటూ దూసుకెళ్ళినా ఆ డీమన్ టాంజిరోని అటాక్ చేసి దూరంగా నెట్టడంతో టాంజిరో స్పృహ కోల్పోతాడు. దానితో ఆ డీమన్ ఇక టాంజిరోని చంపడానికి అటాక్ చేసే టైంకి స్పృహ కోల్పోయిన టాంజిరోకి కళలో తన తమ్ముడు కనిపించి ఓటమొప్పుకోకుండా ఫైట్ చేయమని మోటివేషన్ ఇవ్వడంతో ఆ డీమన్ అటాక్ని టాంజిరో తప్పించుకుంటాడు. కానీ ఆ డీమన్ గ్యాప్ ఇవ్వకుండా మళ్ళీ అటాక్ చేస్తే టాంజిరో తప్పించుకుంటూ వాడి చేతులు నరుకుతుంటాడు. కానీ టాంజిరో ఎన్ని చేతుల్ని నరికినా ఇంకా వస్తూనే ఉంటాయి. దానితో ఇక ఆ డీమన్ తల నరకాలనుకుంటే ఆ డీమన్ అప్పుడు ఆ కుర్రాడు కూడా అలానే నా తలని నరకాలని ప్రయత్నించాడు. కానీ వాడు ఫెయిల్ అయ్యాడు. దాని తరువాత నేను వాడి తలని పచ్చడి చేసి వాడిని ఆరగించా. దానితో టాంజిరో కోపంతో రగిలి వాడి చేతులు నరుక్కుంటూ దూసుకెళ్లి డీమన్ తలని చేరుకుంటాడు. కానీ వీడు నన్ను చంపలేడు, నా మెడ చాలా దృఢంగా ఉంటుంది, వీడు నన్ను చంపలేడు అనుకుంటాడు. కానీ మన టాంజిరో ఎబిలిటీ యాక్టివేట్ అయ్యి ఆ డీమన్ వీక్ పాయింట్ ఒక థ్రెడ్ రూపంలో కనిపించడంతో టాంజిరో ఫుల్ పవర్తో అటాక్ చేసి ఆ డీమన్ తలని నరుకుతాడు. దానితో ఆ డీమన్ అంతమవుతూ మసిలా మారడం స్టార్ట్ అవుతుంది. అలా అంతమవుతున్న ఆ డీమన్కి ఏవో జ్ఞాపకాలు గుర్తొస్తాయి. తను డీమన్గా మారిన తరువాత తను తిన్న మొదటి మనిషి తన బ్రదర్ అని ఆ డీమన్కి గుర్తు రావడంతో అది చాలా బాధపడుతుంది. కానీ ఆ డీమన్ బాధపడుతుందని అర్థం చేసుకున్న టాంజిరో అది ఒక డీమన్ అయినా వచ్చే జన్మలోనైనా వీడికి ఒక మంచి జీవితాన్ని ప్రసాదించు దేవుడా అని ప్రేయర్ కూడా చేస్తాడు. అలా ఆ డీమన్ మాడి మసైపోవడంతో ఇప్పుడు నువ్వు చంపిన ఎంతో మంది ఆత్మలు కూడా శాంతిస్తాయి అనుకుంటూ టాంజిరో తన టెస్ట్ ని కొనసాగిస్తాడు. అలా ఈ టెస్ట్లో తనకి కనిపించిన ప్రతి డీమన్ని తన సిస్టర్ని మళ్ళీ మనిషిలా మార్చుకోవడం ఎలా అని అడుగుతాడు. కానీ అందులో ఏ ప్రయోజనం ఉండదు. అలా 7 రోజులు పూర్తవ్వడంతో టాంజిరో తన ఫైనల్ ఎగ్జామ్ని పూర్తి చేస్తాడు. కానీ అక్కడికి వచ్చిన ఎంతో మందిలో కేవలం 4 మాత్రమే ఫైనల్ ఎగ్జామ్ని పూర్తి చేయగలిగారని తెలుసుకున్న టాంజిరో షాక్ అవుతాడు. కట్ చేస్తే మళ్ళీ ఆ 2 ఎగ్జామ్ ప్రాక్టర్స్ ప్రత్యక్షమయ్యి ఎగ్జామ్ పూర్తి చేసిన వారికి కంగ్రాట్స్ చెప్పి అందరికీ కాసుగాయ్ క్రో అనే క్రోనిచ్చి ఇది మీకు సందేశాలు అందచేయడానికి ఉపయోగపడుతుంది అని చెప్తుండగా ఒక కుర్రాడికి మాత్రం కాకి బదులు పిచ్చుకు రావడంతో నాకు మాత్రమే స్పెషల్ ఆఫర్ ఎందుకు ఇస్తున్నారు అని కేకలు పెడతాడు. కట్ చేస్తే
ఇక వాళ్ళని డీమన్ స్లేయర్గా ప్రకటించి వాళ్ళ ఖడ్గాన్ని తయారు చేయడం కోసం వాళ్ళని వాళ్ళ ముందున్న ఖనిజాన్ని సెలెక్ట్ చేసుకోమంటారు. ఇదే టైంలో ఎక్కడో దూరంగా ఒక మ్యాన్షన్లో ఉన్న డీమన్ స్లేయర్ కార్ప్స్ లీడర్కి తన క్రో ఈసారి ఎగ్జామ్లో కేవలం 5 సెలెక్ట్ అయ్యారని తెలియచేస్తుంది. కట్ చేస్తే ఎగ్జామ్ పూర్తి చేసుకోవడంతో ఓపికంతా అయిపోయి కష్టపడి తిరిగి ఉరోకోడాకి ఇంటికి చేరుకున్న టాంజిరోని చూస్తాం. ఇంటికి చేరుకున్న టాంజిరో లేచి నార్మల్గా తిరుగుతున్న నెజుకోని చూసి బాగా ఎమోషనల్ అయిపోయి హగ్ చేసుకొని ఆనందంతో ఏడుస్తాడు. ఇదే టైంలో అక్కడికి చేరుకున్న ఉరోకోడాకి ఎగ్జామ్ని పూర్తి చేసుకున్న టాంజిరోని చూసి ఎంతో సంతోషపడి తను కూడా టాంజిరోతో పాటు నెజుకోని కూడా హక్ చేసుకుంటాడు. కట్ చేస్తే ఉరోకోడాకి టాంజిరోకి కంగ్రాట్స్ చెప్తూ, టాంజిరో ఇక నువ్వు సిద్ధపడు, ఎలాంటి డీమన్ ఎదుర్కోవడానికైనా సరే నీ ప్రయాణంలో నీకు బ్లడ్ డీమన్ ఆర్ట్స్ అనే విచిత్రమైన శక్తిని వాడగలిగే డీమన్స్ని కలుసుకుంటావు. కానీ నాకు నమ్మకం ఉంది నువ్వు వాళ్ళని కూడా విజయవంతంగా జయిస్తావని. అయితే నెజుకో మిగిలిన డీమన్స్ కంటే వేరుగా ఉండడానికి కారణం మీరు చెప్తున్న ఈ బ్లడ్ డీమన్ ఆర్ట్సేనా? కాదు, నాకు తెలిసి నెజుకోకి తన శక్తి పడుకోవడం వల్ల లభిస్తుంది. దానివల్లే తను ఏ మనిషిని తినకుండానే తన శక్తిని పెంచుకోగలుగుతుంది. అలా 15 రోజులు గడిచిన తరువాత టాంజిరోని హాగా నెజుకో అనే వ్యక్తి కలుసుకుంటాడు. టాంజిరో, కమాడో, నేను నీ ఖడ్గాన్ని నీకు చేర్చడానికి వచ్చాను అంటూ తను తయారు చేసిన ఖడ్గం గొప్పలు చెప్పడం మొదలు పెడతాడు. నేను నీకు ఇవ్వబోయే ఈ ఖడ్గం తనని వాడబోయే తన యజమాని బట్టి తన రంగుని మార్చుకోగలదు. నిన్ను చూస్తుంటే నాకు ఎందుకో ఈ ఖడ్గం డీమన్స్ రక్తంతో నిండిన నిచిరిన్ బ్లేడ్లా ఎర్రగా మారబోతుందనిపిస్తుంది. కానీ మన టాంజిరో తన స్వాడ్ని బయటికి తీస్తే అది ఎర్రగా కాకుండా నల్లగా మారుతుంది. దానితో బ్లాక్ చాలా రేర్ కలర్ కావడంతో ఉరోకోడాకి ఇంకా హాగా నెజుకో షాక్ అవుతారు. కానీ అది రెడ్గా మారకపోవడంతో బాగా అప్సెట్ అయిన హాగా నెజుకో, అరే టాంజిరో నా బట్ట, బ్లేడ్ని ఎర్రగా మార్చి శుభం పలకరా బాబు అంటే నువ్వేంట్రా నీ బ్లేడ్ని ఇలా నల్లగా మార్చేశావు అంటుండగా టాంజిరో క్రో అక్కడ ప్రత్యక్షం అవ్వడంతో డీమన్ స్లేయర్గా టాంజిరో ఫస్ట్ మిషన్ మొదలవ్వబోతుంది. నార్త్ వెస్ట్లో ఉన్న ఒక గ్రామంలో ప్రతి రాత్రి ఒక అమ్మాయి మాయమవుతుందంట. దానికి కారణమేంటో కనుక్కొని ఇదంతా చేస్తున్న డీమన్ని అంతం చేయడమే నీ మొదటి అసైన్మెంట్ అని ఆ క్రో చెప్పడంతో టాంజిరో తన డీమన్ స్లేయర్ కార్ప్స్ యూనిఫామ్ వేసుకొని బయలుదేరడానికి రెడీ అవుతాడు. దానితో ఉరోకోడాకి టాంజిరోకి తను వేసుకున్న యూనిఫామ్ గొప్పలు చెప్తూ టాంజిరోకి ఒక బాక్స్ని గిఫ్ట్ ఇస్తాడు. ఇది చూడ్డానికి భారీగా ఉన్న చాలా లైట్ వెయిట్గా ఉంది. దీంతో నేను పగలు నెజుకోకి ఏ ఇబ్బంది లేకుండా నా ప్రయాణం కొనసాగించవచ్చు. అలా మొత్తానికి టాంజిరో బాక్స్లో ఉన్న నెజుకోతో తన ఫస్ట్ మిషన్కి బయలుదేరతాడు. కట్ చేస్తే టాంజిరో క్రో చెప్పిన గ్రామానికి చేరుకుంటాడు. అక్కడికి చేరుకున్న టాంజిరో అక్కడ అందరూ ఆ డీమన్ గురించే మాట్లాడుకుంటున్నారని తెలుసుకుంటాడు. ఎందుకంటే ఆ రోజు ముందు రాత్రే కాజుమి అనే ఒక కుర్రాడి ఫియాన్సే మాయమైపోయిందని తెలుసుకున్న టాంజిరో వెంటనే ఆ కుర్రాడిని చేరుకొని నిన్న రాత్రి జరిగిందంతా వివరంగా తనకి చెప్పమంటాడు. అలా జరిగిందంతా చెప్తూ కాజుమి టాంజిరోని తను తన ఫియాన్సేని ఆఖరిగా చూసిన చోటుకి తీసుకెళ్తాడు. దానితో వెంటనే టాంజిరో అక్కడ వాసన చూడడం మొదలు పెడితే అక్కడంతా తనకి డీమన్ వాసన వస్తుంది. కానీ ఆ వాసనతో తను ఊరంతా వెతికినా టాంజిరోకి ఏ క్లూ కనిపించదు. తనిదంతా ఎందుకు చేస్తున్నాడని ఆ కుర్రాడు టాంజిరోని అడిగితే నేనిక్కడికి ఆ డీమన్ని అంతం చేయడానికి వచ్చాను అని తెలియచేస్తాడు. అలా సాయంత్రం అవ్వడంతో చీకటి పడుతుంది. దానితో కాజుమి టాంజిరోతో, టాంజిరో ఇక నువ్వు రెస్ట్ తీసుకుంటే మంచిది,
మనం మళ్ళీ రేపు వెతకచ్చు. డీమన్స్ తిరిగేది రాత్రి వేళే, అందుకే పగలు మనం వెతికినా ఏ ప్రయోజనం ఉండదు. ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, ఇప్పటి వరకు ప్లే అయిన వాయిస్ ఏ నారుటో క్యారెక్టర్ది అని అడిగా. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ 4th గ్రేడ్ నింజా వార్లో ఒక కీలక పాత్ర పోషించిన ఒరోచిమారు శిష్యుడు కాబుటో యాకుషి. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేసా. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే, ఇదే టైంలో మనం ఎక్కడో ఒక ఇంట్లో పడుకోవడానికి వెళ్తున్న అమ్మాయిని చూస్తాం. కానీ ఆ అమ్మాయి వెనక ఏదో షాడో వెంట పడుతుంది. అలా అమ్మాయి పడుకున్న వెంటనే ఆ షాడోలో నుంచి 2 చేతులు వచ్చి ఆ అమ్మాయిని షాడో లోపలికి లాక్కెళ్తాయి. ఇదే టైంలో ఆ డీమన్ని ఫీల్ అయిన టాంజిరో వెంటనే అటువైపుగా పరుగు తీస్తూ ఆ డీమన్ గురించి వెతకడం స్టార్ట్ చేస్తాడు. అలా ఆ ఇంటి దగ్గరికి చేరుకోవడంతో టాంజిరో తన స్వాడ్ని బయటికి తీస్తే టాంజిరో ఒక డీమన్ స్లేయర్ అని కాజుమికి రివీల్ అవుతుంది. అలా టాంజిరో తన వాసన పసిగట్టే ఎబిలిటీ ద్వారా డీమన్తో పాటు ఉన్న అమ్మాయిని పసిగట్టి తన కత్తిని నేలపై పొడిచి తను ఫీల్ అయిన అమ్మాయిని భూమిలో నుంచి బయటికి లాగుతాడు. దానితో ఆ గ్రామంలో అమ్మాయిల్ని కిడ్నాప్ చేస్తున్న డీమన్ మనకి రివీల్ అవుతుంది. ఆ డీమన్ని చూసిన టాంజిరోకి ఉరోకోడాకి చెప్పిన బ్లడ్ డీమన్ ఆర్ట్స్ ఈ డీమన్లో ఉందని గ్రహిస్తాడు. దానితో ఇక ఆ డీమన్తో ఫైట్ చేయడానికి నిర్ణయించుకొని ఆ అమ్మాయిని కాజుమి చేతికి అప్పచెప్పి, నువ్వు ఈ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో, నేను మిమ్మల్ని కాపాడతాను అంటుండగా ఆ డీమన్ టాంజిరోని అటాక్ చేయడంతో ఇక్కడున్నది 1 కాదు, మొత్తం 3 డీమన్స్ అని టాంజిరో తెలుసుకుంటాడు. కట్ చేస్తే టాంజిరో ఉరోకోడాకి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటాడు. నీ చెల్లిని తిరిగి మనిషిలా ఎలా మార్చుకోవాలో కేవలం ఒకే ఒక్క డీమన్కి తెలుసు. ఈ డీమనే మన ప్రపంచంలో ఎన్నో వేల సంవత్సరాల ముందు ఏర్పడిన మొట్టమొదటి డీమన్. వాడి పేరే మైకేల్ జాక్సన్. వాడి పేరే ముజాన్ కిబుత్సుచి. తిరిగి ఫైట్లో టాంజిరో ఆ డీమన్స్ని అటాక్ చేసిన అటాక్ మిస్ అవ్వడంతో టాంజిరో వాటి తలకి బదులుగా కేవలం చేతుల్నే నరుకుతాడు. దానితో ఆ డీమన్స్ భయపడి పారిపోయాయనుకుంటే గ్యాప్ ఏమివ్వకుండా కాజుమిని అటాక్ చేయడానికి ప్రయత్నిస్తాయి. కానీ మన టాంజిరో మళ్ళీ ఆ డీమన్ని అటాక్ చేస్తూ వాళ్ళని కాపాడతాడు. దానితో బాగా కోపం వచ్చిన ఆ డీమన్, రేయ్ నువ్వెవరో నాకు తెలీదు, మర్యాదగా ఆ 16 ఏళ్ల కన్నెపిల్లని నాకు అప్పచెప్పు. కన్నెపిల్లల మాంసం ఎంత రుచిగా ఉంటుందో నీకేం తెలుసురా? నేను ఈ గ్రామంలో ఉన్న ఎన్నో 16 ఏళ్ల కన్నెపిల్లల్ని రుచి చూసా, వాటి టేస్ట్ నిజంగా వేరే లెవెల్ అంటుండగా మరొక డీమన్ తను చంపిన ప్రతి అమ్మాయి దగ్గర నుంచి సేకరించిన వస్తువుల్ని చూపించడంతో అందులో తన ఫియాన్సీ హెయిర్ పిన్ని చూసిన కాజుమి చాలా బాధపడతాడు. అవేం చెప్పినా టాంజిరో లొంగకపోవడంతో మళ్ళీ అన్ని డీమన్స్ కలిసి టాంజిరోని అటాక్ చేస్తాయి. మూడిటిని ఒకేసారి ఎలా ఎదుర్కోవాలి అని టాంజిరో అనుకుంటుండగా సడన్ గా ఆ బాక్స్ నుంచి బయటకు వచ్చిన నిజుకో ఒక్క తన్ను తంతే ఆ డీమన్ తల గిర్రుమంటూ బొంగరంలా తిరుగుతూ పడిపోతుంది. ఒక డీమన్ ఇంకా డీమన్ స్లేయర్ కలిసి పని చెయ్యడమా అనడంతో మళ్ళీ మనం తిరిగి ఫ్లాష్ బ్యాక్ సీన్కి వస్తాం. టాంజిరో, నేను నెజుకోతో ఇలా చెప్పాను, డీమన్స్ అందరూ నీ శత్రువులు. ఏదైనా డీమన్ మనుషుల్ని అటాక్ చేయడానికి ప్రయత్నిస్తే నువ్వు దానిని వెంటనే అంతం చెయ్యాలి, ఎందుకంటే మనుషులందరూ నీ కుటుంబం అన్న మాటలు గుర్తు తెచ్చుకున్న నెజుకో ఫుల్ పవర్తో కిక్ చేసి భూమిని బద్దలు కొడుతుంది. అలా డీమన్స్ వెంట వెళ్ళబోతున్న నెజుకోని
టాంజిరో తన దగ్గరికి పిలిస్తే తన వైపు వస్తున్న నెజుకోని డీమన్స్ మళ్ళీ అటాక్ చేస్తాయి. కానీ నెజుకో సులభంగా పల్టీ కొట్టి ఆ అటాక్ ని తప్పించుకొని టాంజిరోని చేరుకుంటుంది. ఇది చూసిన టాంజిరోకి ప్రస్తుతం నెజుకోని నేను కాపాడాల్సినంత అవసరం లేదు, తనే ఇంకొకరిని కాపాడే అంత బలంగా ఉంది అనుకుంటూ, నెజుకో, నేను ఆ డీమన్స్ని అంతం చేయడానికి ఈ షాడో ద్వారా భూమిలోకి వెళ్ళబోతున్నా. ఇదొక ట్రాప్ అయి ఉండొచ్చు, కాబట్టి నువ్వు ఇక్కడే ఉండి వాళ్ళకి కాపలాకాయ్ అంటూ టాంజిరో షాడోలోకి ఎంటర్ అవుతాడు. లోపలికి ఎంటర్ అవ్వగానే ఆ డీమన్స్ చంపిన ఎంతో మంది డ్రెస్ల యొక్క చిరిగిన ముక్కలు చూసి టాంజిరో కోపంతో రగిలిపోతాడు. రేయ్, మమ్మల్ని అంతం చేయడానికి మా ఏరియాకే వచ్చావా? ఇక్కడ మనుషులు ఎంతోసేపు ఊపిరి ఆపుకోలేర్రా. అంతేకాక ఇక్కడున్న చీకట్లో నీకు ఏది కనిపించదు అనుకొని 2 డీమన్స్ ఒకేసారి ఫుల్ స్పీడ్లో అటాక్ చేస్తే తన ట్రైనింగ్ని గుర్తు చేసుకున్న టాంజిరో ఆ డీమన్స్ని వాసన ద్వారా పసిగట్టి వాటర్ బ్రీతింగ్ 6th ఫార్మ్ వర్ల్పూల్ అంటూ ఒక్క అటాక్తోనే ఆ డీమన్స్ని ముక్కలు ముక్కలుగా నరుకుతాడు. ఇదే టైంలో నెజుకో దగ్గర మిగిలిన డీమన్ ఆపకుండా నెజుకోని అటాక్ చేస్తూ ఫైట్ చేస్తుంది. కానీ నెజుకో ఈజీగా వాడి అటాక్స్ని అడ్డుకుంటూ వాడిని తన్ని ఎగరేస్తుంది. కానీ ఆ డీమన్ అయినా తగ్గకుండా ఫుల్ స్పీడ్లో అటాక్ చేసి నెజుకోని గాయపరుస్తాడు. గ్యాప్ ఇవ్వకుండా డీమన్ మళ్ళీ అటాక్ చేసే లోపు తన చెల్లిని కాపాడుకోవడానికి టాంజిరో ఫుల్ స్పీడ్లో ఆ షాడోలో నుంచి ఎంట్రీ ఇచ్చి ఆ డీమన్ చెయ్యి నరికి, నేనొక్కడుండగా నా చెల్లికేం జరగనివ్వను అలా ఆ డీమన్ని ఓడించడంతో టాంజిరో దానిని ఎంక్వైరీ చేస్తూ మూజాన్ గురించి అడగడం స్టార్ట్ చేస్తాడు. రేయ్, మూజాన్ కిబుట్సుచి అనే డీమన్ గురించి నీకేం తెలుసు? కానీ మూజాన్ పేరు విన్న ఆ డీమన్ భయంతో గజగజ వణికిపోతుంది. నేను నీకు ఆయన గురించి ఏం చెప్పలేను. ఇది విన్న టాంజిరో అసలొక తోటి డీమన్ పేరు వినగానే ఆ డీమన్ అంతలా ఎందుకు భయపడిపోతుంది అని ఆశ్చర్యపోతాడు. కానీ టాంజిరో ఆ షాక్లో ఉండగా ఆ డీమన్ తనని తాను హీల్ చేసుకొని ఫుల్ స్పీడ్లో టాంజిరోని అటాక్ చేస్తే టాంజిరో దానిని తప్పించుకొని ఒక్క అటాక్తోనే ఆ డీమన్ చేతులతో పాటు తలని కూడా నరికి ఆ డీమన్ని అంతం చేస్తాడు. కట్ చేస్తే గాయపడడం వల్ల నెజుకో పడుకుంటూ తనని తాను హీల్ చేసుకుంటుందని టాంజిరో తెలుసుకుంటాడు. అలా టాంజిరో కాజుమిని కలుసుకొని తనకి తన ఫియాన్సే హెయిర్ పిన్ ఇంకా వస్తువుల్ని అందచేస్తాడు. కాజుమి, నువ్వింక తనని మర్చిపోయి మూవ్ ఆన్ అవ్వాలి అనడంతో కాజుమి కోపంతో టాంజిరో కాలర్ పట్టుకొని, ఏంటి మర్చిపోవాలా? ప్రాణంగా ప్రేమించిన ఒక వ్యక్తిని మర్చిపోవడం నీకు నిజంగా అంత ఈజీగా అనిపిస్తుందా? నువ్వు ప్రేమించిన వారిని కోల్పోతే అప్పుడు తెలుస్తుంది నా బాధ అని కాజుమి అన్న మాటలకి టాంజిరో ఏం మాట్లాడకుండా ఒక్క స్మైల్ ఇచ్చి అక్కడి నుంచి బయలుదేరతాడు. తను కోపంలో అన్న మాటల్ని రియలైజ్ అయిన కాజుమి తను చేసింది తప్పని తెలుసుకొని టాంజిరోని క్షమించమని అడుగుతాడు. కానీ మన టాంజిరో మాత్రం లైట్ తీసుకొని, నువ్వు జాగ్రత్త, అలానే ఆ అమ్మాయిని కూడా జాగ్రత్తగా తన ఇంటికి చేర్చు అని చెప్పి బయలుదేరతాడు. కట్ చేస్తే తన మొదటి అసైన్మెంట్ని పూర్తి చేసుకున్న టాంజిరోని తన కాసోగి క్రో చేరుకొని తన నెక్స్ట్ అసైన్మెంట్ కోసం టోక్యో నగరానికి బయలుదేరమని చెప్తుంది. కట్ చేస్తే టోక్యో నగరానికి చేరుకున్న టాంజిరో అప్పటి వరకు చిన్న చిన్న విలేజెస్ని మాత్రమే చూసిన టాంజిరో మొదటిసారి అంత పెద్ద సిటీని చూసి కంగుతిని హవాక్కవుతాడు. అలా బాగా ఆకలి వేయడంతో ఒక రామెన్ షాప్ని చేరుకొని రామెన్ తినే టైంకి హఠాత్తుగా తనకి బాగా తెలిసిన ఒక వాసన వస్తుంది. ఈ వాసన తన కుటుంబం అంతా చనిపోయినప్పుడు తన ఇంటి నుంచి వచ్చిన వాసన. దానితో
వెంటనే కంగారు పడుతూ ఆ వాసన వెంటపడి పరిగెత్తిన టాంజిరో ఆ వాసన ఇంకెవరిదో కాదు, తను వెతుకుతున్న మొట్టమొదటి డీమన్ మూజాన్ కీబుట్సుచిది అని తెలుసుకుంటాడు. దానితో చాలా కోపంతో మూజాన్ని అటాక్ చేద్దామనుకున్న టాంజిరో ఒక్కసారిగా ఆగిపోతాడు. ఎందుకంటే తను చూసింది మూజాన్ చేతిలో ఒక చంటి పిల్ల తనని డాడీ అని పిలుస్తుంది. అలానే ఆ చంటి పిల్ల తల్లి కూడా మూజాన్ని హస్బెండ్ అంటుంది. దానితో అసలు సాధారణ మనుషులు మూజాన్ని కుటుంబంలా ఎందుకు చూస్తున్నారు అని టాంజిరో షాక్ అవుతుండగా, మూజాన్ సైలెంట్గా తన ఎబిలిటీ వాడి ఒక మనిషిని అటాక్ చేస్తే అతను వెంటనే ఒక డీమన్లా మారడం స్టార్ట్ అవుతాడు. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుందో, మన టాంజిరో మూజాన్ని ఎదుర్కోగలుగుతాడో లేదో, తన చెల్లిని కాపాడుకోవడానికి కావాల్సిన సీక్రెట్ని తెలుసుకుంటాడో లేదో లేట్ చేయకుండా చూసేయచ్చు. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, ఈ ఎపిసోడ్లో ఫైనల్ ఎగ్జామ్లో 4 పాస్ అయినట్టు కనిపిస్తుంది. కానీ డీమన్ స్లేయర్ కార్ప్స్ లీడర్కి తన క్రో ఎగ్జామ్లో 5 పాస్ అయినట్టు చెప్తుంది. మరి మిస్ అయిన ఆ 5వ డీమన్ స్లేయర్ ఎవరో తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరి ఇంకెందుకు లేటు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.